జనగామ జిల్లా పాలకుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా సీన్ మారిపోయింది. పాత నమూనా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు, కొత్త నమూనా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాలకుర్తి చౌరస్తాకు ర్యాలీగా వెళ్తున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. జనగామ జిల్లా పాలకుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా సీన్ మారిపోయింది. పాత నమూనా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు, కొత్త నమూనా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? నవీన్, 2 రోజులుగా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాలకుర్తి చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన చేసేందుకు స్థానిక శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి నమూనా ప్రకారం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. పాత తెలంగాణ తల్లి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏవైతే తెలంగాణ తల్లి ఆకారం ఉందో ఆ ఆకారాన్ని మాత్రమే ఇక్కడ ప్రతిష్టాపన చేయాలి, లేదంటే ప్రతిష్టాపనను అడ్డుకొని తీరుతామని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా అడ్డుకుంటున్నారు. నిన్నంతా కూడా రగడ జరిగింది. నిన్న సాయంత్రం వరకు నిర్మాణ పనులను కూడా నిలిపివేశారు. ఇదే క్రమంలో ఇవాళ ఉదయం ఎర్రబెల్లి దయాకర్ రావు వాళ్ళ సతీమణిని రంగంలోకి దింపారు. వాళ్ళ సతీమణి ఉషా ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పాలకుర్తి చౌరస్తాలో విగ్రహ నిర్మాణ పనులను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇటు పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా జోక్యం చేసుకున్నారు. మీరు విగ్రహాలు పెట్టినప్పుడు మేము అడ్డుకున్నామా, ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని వీళ్ళు ప్రశ్నించడంతో 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒక దశలో తోపులాడుకున్నారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై 2 వర్గాలను చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే చల్లారింది. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందని నివురుగప్పిన నిప్పులా ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ వర్గం అంతా అటువైపు ఉంది, కాంగ్రెస్ వర్గం అంతా ఇటువైపు ఉంది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డి చెప్తా ఉన్నారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠింపజేస్తే అడ్డుకుంటామని ఉషా దయాకర్ రావు చెప్తా ఉన్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. కానీ నివురుగప్పిన నిప్పులా ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో శాంతియుత వాతావరణమే ఉంది. కానీ ఇటు అటు 2 వర్గాలు మోహరించడంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. నవీన్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.